నేడు 3 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సభలు నిర్వహించబోతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో బహిరంగ సభలనైతే ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్లో కాంగ్రెస్ సభను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్లో సభ, అలాగే సాయంత్రం 4 గంటలకు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ సభ అయితే ఉండబోతోంది. నేడు 3 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సభలను ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, నేడు 3 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సభలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సభలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ పర్యటన చేస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంతో కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా వేగంగా ఇటు వాళ్ళ యొక్క సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార కార్యక్రమాల్లో ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు చాలా నియోజకవర్గాల్లో తెలంగాణకు సంబంధించి పర్యటించినట్టు రేవంత్ రెడ్డి ఈ రోజు మరో 3 నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. అయితే మరో 2 రోజుల్లో నామినేషన్ స్వీకరణ నేపథ్యంలో మిగిలినటువంటి అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొంటూ అక్కడ ఉన్నటువంటి కార్నర్ మీటింగ్లలో బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఉదయం 9 గంటల ప్రాంతంలో బయలుదేరి ఆదిలాబాద్ వెళ్లనున్నారు. అక్కడ 11 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ చెందినటువంటి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి ఆత్తం సుగుణ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగినటువంటి కార్నర్ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తర్వాత డైరెక్ట్ నిజామాబాద్ వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి అతని ర్యాలీ కార్యక్రమంలో నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ మరొక సభలో పాల్గొంటారు. తర్వాత ఈవినింగ్ 4 గంటల ప్రాంతంలో మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు కల్జరి క్యాండిడేట్ అయినటువంటి సునీతా మహేందర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం మెడ్చల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మొదట ఈ కార్నర్ మీటింగ్ మెడ్చల్ సంబంధించినటువంటి సునీతా మహేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి సభలో కూడా ప్రసంగించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే దూకుడుగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వ్యవహరిస్తుంది. అదే ఫలితాలను మరోసారి పునరావృతం చేయాలని చెప్పి ఆశిస్తున్న నేపథ్యంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇటు ఏఐసీసీ నుంచి కూడా మంచి ఫలితాలు రావాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టడము, మిషన్ 15 పేరుతో ఖచ్చితంగా 15 స్థానాలు గెలవాలనే ఉద్దేశంతో ఇటు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే పక్కగా ప్లాన్ చేశారు. మొత్తం భవిత, నిన్న భువనగిరి సభలో అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ఒక సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. తన తర్వాత సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉందంటూ కూడా సీఎం వ్యాఖ్యానించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు ప్రధానంగా కోమటిరెడ్డి కావచ్చు సీఎం అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చారనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఏదైతే గత కొంతకాలంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడగంటిపోయిందని మనం చెప్పుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, తర్వాత పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా ఇంతకు ముందుకు ఎవరికి వారే ఏమాతిరి అన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు. అంటే నాకంటే తోపు ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్ నేతలంతా కూడా ఒకవైపు బుజ్జగిస్తూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ కూడా వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తేవడంలో సీఎం రేవంత్ రెడ్డికి చాలా కీలక పాత్ర అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో అధికారంలోకి రావడం ఎవరిది అంటే ఖచ్చితంగా కేవలం ఒక రేవంత్ రెడ్డికే అది దక్కుతుంది అన్న నేపథ్యంలో ఏదైతే తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పట్టు సాధించడంతో పాటు అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఇంతమందికి ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా గత కొన్ని దశాబ్ద కాలాలుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కొంచెం కాంగ్రెస్ పార్టీకి పట్టు రావడము, బలహీన పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఉత్తేజపరచడము, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికే సాధ్యమైనని చెప్పేసి ఎంతో మంది సీఎం పదవికి అర్హులైనప్పటికీ కూడా చూసి 5 రోజులుగా చర్చలు జరిపి అనంతరం
సీఎం గా రేవంత్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. అయితే సీఎం గా రేవంత్ రెడ్డిని ప్రకటించకపోతే అక్కడ ఎవరైనా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఆ సీఎం పదవి ఎవరికైనా దక్కుతుంది అంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పేసి సీఎం చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు చేయడము, భువనగిరి అంటే నల్గొండ అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పేసి పేరు పొందింది. తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ పోషించినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారంటే అది కోమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అన్ని అర్హతలు కలిగినటువంటి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకవేళ నాకు ఏఐసీసీ నుంచి సీఎం హోదాలో అంటే సీఎం పదవికి కాదు అని చెప్పేసి నన్ను పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికే దక్కుతుంది. కానీ కొన్ని కారణాల దృష్ట్యా నన్ను సీఎం గా ప్రకటించడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ భవిత.